దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాక్యం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. గమనించినట్లయితే గనక ఇక్కడ లేఖనం స్పష్టంగా సెలవిస్తోంది, దేవుడే నాకు సహాయకుడు. గమనించండి, నీకు సహాయం చేసేవారు ఎవరు? దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా, లేదంటే మనుష్యులపైన నీవు ఆధారపడుతున్నావా? ఎవరి సహాయం నీకుంటే బాగుంటుంది అనుకుంటున్నావు? మనుషుల సహాయమా, దేవుని యొక్క సహాయమా? భక్తుడైతే సెలవిస్తున్నాడు, దేవుడే నాకు సహాయకుడుగా. అవునండి, ఈ లోకంలో ఉన్న మనుషులు కొంతకాలం మాత్రమే మనతో కూడా ఉంటారు, కొంతకాలం వరకు మాత్రమే మనకు సహాయం చేయగలుగుతారు. వారికి నాసికారంధ్రంలో జీవవాయువు ఉన్నంత వరకు, వారి దేహంలో ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే వారు నీకు సహాయం చేయవచ్చేమో, కానీ నిరంతరం సహాయం చేసేవాడు దేవుడే. వారు నీకు సహాయం చేయాలన్నా కూడా ఆ యొక్క ప్రేరేపణను పుట్టించవలసింది ప్రభువైన యేసుక్రీస్తు వారి. కాబట్టి అటువంటి దేవుణ్ణి నువ్వు సహాయంగా కలిగి ఉండడము అది నీకు ధన్యత. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు మనుషులను ఒకవేళ సహాయంగా పెట్టుకున్నట్లయితే వాటిని పక్కన పెట్టేసి దేవుణ్ణి నీకు సహాయంగా పెట్టుకో. నిశ్చయంగా దేవుని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాకుండా ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నామనేసి, కష్టంగా ఉందని చెప్పేసి, బాధగా ఉందని చెప్పేసి, హృదయం అంతా దుఃఖంగా ఉందని చెప్పేసి ఆదరణ కొరకు, కొంత సమయము సంతోషం ఆనందం కొరకు ఏమేమో వెతుకుతుంటారు, ఎక్కడెక్కడికో వెళ్తుంటారు, ఏమేమో చేస్తుంటారు. అయితే నిరంతరముగా నీ ప్రాణానికి ఆదరణ కలిగించేవాడు మాత్రము యేసు ప్రభు మాత్రమే. ఎందుకనంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని సెలవిస్తున్నాడు. నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు నీ ప్రాణాన్ని ఆదరించడా? నీ కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన దేవుడు నీ ప్రాణాన్ని ఆదరించడా? నీకు సహాయం చేయడా? నిన్ను ఆదుకొనడా? నిన్ను ఆశీర్వదించడా? ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు నువ్వు డేలా పడిపోతున్నావు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నిధించుమని భక్తుడు సెలవిస్తున్నట్లుగా నువ్వు నిశ్చయముగా నువ్వు స్తుతించు దేవుణ్ణి. నీ ప్రాణంతో ప్రభువును గణపరచు. నిశ్చయముగా నీ జీవితంలో దేవుడు మేలైన కార్యాలను జరిగిస్తాడు. మహాగణుడా, పరిశుద్ధుడా, స్తోత్రం. ఈ మాటలు మీరు దీవించి ఆశీర్వదించండి, కృప ఇవ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.